భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, పరమర్షులు మనకి బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ చింతయేదాత్మనో హితం అని ఉపదేశం చేస్తారు. అంటే తెరతెలవారుతుండగానే మనం లేచినప్పుడు మొదట చేయాల్సినటువంటి పని తన యొక్క శ్రేయస్సు ఏమిటి, దాన్ని ఏ విధంగా తను సాధించాలి అనేటువంటి దాని గురించి ఆలోచించుకోవాలి తప్ప ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించడం తగదు అని అంటారన్నమాట. లోపల మనిషిలో అప్పుడు సత్వం ఉద్రేకించి ఉంటుంది కనుక ఆ సమయంలో ఆత్మహితాన్ని గురించి కనుక మనం ఆలోచించినట్టయితే మనని ఉత్తమ క్రియాశీలుగా అది తీర్చిదిద్దుతుంది. తద్వారా మనం ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖించగలుగుతాం. ఆ ఆత్మతత్వజ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి ఉత్తమ గ్రంథం భగవద్గీత. అందులో 5వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఆత్మతత్వజ్ఞానాన్ని పొందడానికి ఉండేటటువంటి సాధనాలు ఏమేమిటో, అందులో మనకి అతి సులభంగా ఉండేటటువంటిది, శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చేటటువంటిది ఏదో దాన్ని అందించాడు 5వ అధ్యాయంలో. అర్జునుడు వేసిన ప్రశ్నకి సమాధానం చెబుతూ జ్ఞానయోగము కర్మయోగముకి 2 పేర్లు పెట్టాడు. జ్ఞానయోగాన్ని సాంఖ్యం అంటాడు, కర్మ ఆచరణని యోగము అని అంటాడు. ఇవి 2 వేరే తమ తమ స్వరూపంతో, కానీ ఫలితాన్ని ఇవ్వడంలో మాత్రం 2 సమానమే. 2 ఇచ్చేటటువంటి ఫలితం కూడా ఆత్మప్రాప్తే. కానీ అందులో జ్ఞానయోగం కొంచెం కష్టంగా ఇస్తుంది, యోగం అనేటువంటి కర్మాచరణ కొంచెం సులభంగా ఇస్తుంది. కనుక ఈ రెంట్లో ఏ ఒక్కటి నీకు నచ్చినా దాన్ని స్వీకరించచ్చు. కష్టమైంది ఎందుకు పట్టుకుంటావు కనుక సులభమైంది పట్టుకో అంటాడు స్వామి. 4వ శ్లోకంలో స్వామి ఉపదేశం చేస్తున్నాడు అర్జునుడికి. సాంఖ్యయోగౌ పృథక్ బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాలా ప్రవదంతి. బాలాః అంటే పిల్లలు. పిల్లలకి ఇంకా సరైనటువంటి జ్ఞాన వికాసం ఉండదు కదా. అలానే ఎవరైతే తమ ఆకారంలో పెద్దవాళ్ళు, తెలివిలో గొప్పవాళ్ళం అని అనుకుంటూ రకరకాల పుస్తకాలు చదివిన వాళ్ళైనప్పటికీ కూడా సరి అయినటువంటి యోగ్యుడైన ఒక గురువు ఉపదేశం చేయనప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం సక్రమంగా ప్రకాశించదు. అట్లా గురువు ద్వారా జ్ఞానం లభించని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని బాలురు అని అంటారు. అంటే వయస్సులో కాదు, బుద్ధి యొక్క వికాసంలో అన్నమాట. ఏమంటారు అట్లాంటి వాళ్ళు? సాంఖ్యయోగౌ పృథక్. సాంఖ్యము అంటే ఆత్మతత్వజ్ఞానం వేరే, యోగము అంటే కర్మయోగము వేరే. ఇవి 2 వేరు అంటారు. కాదు అంటాడు స్వామి. నా పండితా ప్రవదంతి. జ్ఞానం కలిగినటువంటి మహనీయులు ఉంటారే, పెద్దల ద్వారా చక్కటి జ్ఞానం పొందినటువంటి మహనీయులు, వాళ్ళు ఇవి 2 వేరు అనరయ్యా, ఒకటే అంటాడు ఆయన. ఇదేమిటిది? 2 వేరుంటూ గతంలో ఆయన అనేకసార్లు చెప్పి ఉన్నాడు కదా. మళ్ళీ ఇవి 2 వేరనేవాళ్ళు పిల్లలు, జ్ఞానం లేనివాళ్ళు, ఇవి 2 ఒకటనేవాళ్లే బుద్ధిమంతులు అని అంటాడేమిటి అని అంటే, స్వరూపాన్ని బట్టి తాను ఒకటి అని అంటలేదు. జ్ఞానయోగం జ్ఞానయోగమే, కర్మయోగం కర్మయోగమే. అయితే మరి ఒకటంటాడేమిటి అంటే ఇచ్చే ఫలితం ఒకటి అని మనకి చెప్పడంలో స్వామి యొక్క తాత్పర్యం అన్నమాట. దానికి ఏది ఫలమో దీనికి అదే ఫలం కనుక అవి 2 ఒకటే ఫలాన్ని కలిగించేవి అంటాం, తప్పేం కాదయ్యా అంటూ 2 విషయాలు చెప్పాడు. సాంఖ్యం అనేది అసలు ఒక శాస్త్రం ఉంది మనకి తత్వశాస్త్రాల్లో. అది కపిల మహర్షి ఉపదేశం చేసినటువంటి శాస్త్రం అని అంటారు, కపిల దర్శనం అని అంటారు, దాన్నే సాంఖ్య దర్శనం అని అంటారు. దాని గురించి ఇక్కడ కృష్ణుడు చెప్పటంలా సాంఖ్యము అని అంటే. అలాగే యోగం అనేది కూడా ఒక దర్శనం ఉంది. ఇప్పుడు మనకి ద్వైత దర్శనం, అద్వైత దర్శనం, విశిష్టాద్వైత దర్శనం, అలాగే మీమాంసా దర్శనం అంటూ ఇట్లాగా ఆయా విషయ నిర్ణయం చేసేటటువంటి కొన్ని పెద్దల చేత అందించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయే, అలాంటి వాటిల్లోనే సాంఖ్యం అనేటటువంటిది కూడా ఒక దర్శనం. అలానే యోగం అనేది కూడా ఒక దర్శనం. హిరణ్యగర్భుడు అనేటటువంటి ఒక పరమర్షి
ప్రవర్తింపచేసినటువంటి దర్శనం యోగ దర్శనం అని అంటారన్నమాట. అది కూడా ఆత్మ సాక్షాత్కారానికి ఒక సాధనమే. కానీ ఇక్కడ కృష్ణుడు దాని గురించి ప్రస్తావన చేయడం అసలు ప్రకరణమే అది కాదు కదా. మరి ఇక్కడ సాంఖ్యము యోగము అని అంటే ఏమిటి అంటే, యోగం ఆతిష్ఠ అంటూ తాను ఇదివరకు ఉపదేశం చేసినటువంటి కర్మ ఆచరణే ఇక్కడ మనకి ప్రస్తావన. అంటే జ్ఞానంతో సంస్కారం పొందినటువంటి జ్ఞానాకారంగా పరిణమించినటువంటి ఏ కర్మాచరణ ఉందో దానికే యోగం అని ఇక్కడ కృష్ణుడు ప్రస్తావన చేస్తున్నాడు. అట్లానే సాంఖ్యము అనంటే ఖ్య అంటే తెలుపుట అని అర్థం, సంఖ్య అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్పష్టముగా చెప్పుట అని అర్థం. అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పేటటువంటిది మన యొక్క బుద్ధి. ఆ బుద్ధి చేత అంటే సంఖ్య చేత ఏదైతే నిర్ణయించదగినదో దానికి సాంఖ్యం అని పేరు అని నిర్ణయం చేస్తారు. అంటే చక్కటి దోషములు లేనటువంటి బుద్ధి నిర్ణయం చేసేటటువంటి ఏ ఆత్మ విషయక విజ్ఞానం ఉన్నదో, ఆత్మ తత్వం ఉన్నదో దానికి సాంఖ్యం అని పేరు అన్నమాట. అంటే ఆత్మ విషయకమైనటువంటి నిశ్చయాత్మక జ్ఞానానికి సాంఖ్యం అని అంటారనమాట. అర్థాత్ ఆత్మజ్ఞానం అని దాని గురించి అనేకసార్లు గతంలో స్వామి చెప్పున్నాడు. ఆ ఆత్మజ్ఞానము, కర్మయోగ ఆచరణ ఇవి రెండూ కూడా పృథక్ నా, రెండూ కూడా ఆత్మప్రాప్తిని కలిగించడానికి వేరువేరు సాధనాలు కావు. ఎందుకంటే అర్జునుడి యొక్క అభిప్రాయం ప్రకారం కర్మ ఆచరిస్తే జ్ఞానం కలుగుతుందని, జ్ఞానం అవలంబిస్తే ఆత్మ లభిస్తుంది అని అతని ఉద్దేశం. అంటే కర్మ వల్ల ఆత్మ లభించదు అని, కేవలం జ్ఞానం వల్లనే లభిస్తుంది అని. అంటే కర్మకి ఫలితం వేరు, జ్ఞానానికి ఫలితం వేరు అని అతను అనుకుంటున్నాడు. ఇది కాదు అని చెబుతున్నాడు స్వామి. కొంతమంది అట్లా అంటూ ఉంటారు, కానీ అర్జున అది సరికాదు. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోహో విందతే ఫలం. ఉభయోహో ఈ ఆత్మజ్ఞానము కర్మయోగం అనేటి రెండిటిలో కూడా ఏకమప్యాస్థిత, ఏకం సమ్యక్ ఆస్థితోపి, ఏ ఒక్కదాని నువ్వు సక్రమంగా అవలంబించినప్పటికీ కూడా విందతే ఫలం, ఆత్మప్రాప్తి లభించడంలో ఏం నీకు తేడా అనేది ఉండదు అంటూ స్వామి మనకి నిర్ణయం చేశాడు. ఇందులో ఇవి రెండు వేరువేరు ఫలాలు ఇచ్చేవి అని చెప్పేటువంటి వాళ్ళని సరికాదు అని స్వామి గట్టిగా వారించాడన్నమాట. ఇక ఈ రెంటికి కూడా ఫలితం ఆత్మప్రాప్తి అని ఎవరైతే నిర్ణయం చేసుకుంటాడో వాడే ఉత్తముడు అని కూడా స్వామి నిర్ణయం చేస్తాడు. దానిపైన ఉండేటటువంటి శ్లోకంలో సమాన ఫలాన్ని బట్టి ఆ రెంటికి కూడా ఐక్యం అన్నమాట తప్ప స్వరూపంలో కాదు అనేది స్పష్టం చేస్తాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే, ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం, సాంఖ్యై ఆత్మ విషయక నిర్ణయం కలిగినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దేన్నైతే పొందుతారో, ఏ స్థానాన్ని పొందుతారో అని అంటాడనమాట. ఇక్కడ స్థానం అంటే ఏదో ఒక చోటో, ఒక ఊరో, ఒక దేశమో కాదు స్వామి చెప్పేటటువంటిది. మరి ఏ ఆత్మప్రాప్తి అనేటువంటి ఫలాన్ని పొందుతారో ఇప్పుడు దాని గురించే కదా ప్రస్తావన ఇక్కడ ప్రకరణం అంతాను దాన్నే స్వామి చెప్తున్నాడు. కనుక ఆత్మ ఇలాంటిది అనేటువంటి నిర్ణయం గురూపదేశం చేత పొందిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఏ ఫలితాన్ని అయితే పొందుతారో ఆత్మసాక్షాత్కారం అనేటువంటి తద్యోగైరపి గమ్యతే, అదే ఫలితం కర్మయోగాన్ని అవలంబించిన వాళ్ళు కూడా పొందే తీరుతారు. అర్థాత్ కర్మయోగం వల్ల జ్ఞానం, దానివల్ల ఆత్మ అనేటువంటి సరికాదు అని స్వామి చెప్తున్నాడు. జ్ఞానం ఎట్లాగైతే నేరుగా ఆత్మని కలిగిస్తుందో కర్మ కూడా అట్లానే నేరుగా ఆత్మని కలిగిస్తుంది. కనుక నువ్వు అలా అంత పొడుగు వెళ్ళి రావాల్సిన అవసరం లేదే, ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళచ్చు. మనకి ఏదైనా ఒక ఊరికి రెండు దారులు వేసినప్పుడు ఒకటి పక్క ఊరు వెళ్ళి రావాల్సింది, మధ్యలో చిన్న నది ఉంది, ఈ నది దాటడానికి అవకాశం లేక ఇదివరకు రోజుల్లో అలా దూరంగా ఒక పెద్ద రోడ్డు వేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈవేళ బోల్డెన్ డబ్బు ఖర్చు పెట్టి చక్కగా ఆ నది మించి ఒక మంచి విశాలమైనటువంటి దారితో ఒక బ్రిడ్జి వేశారు. అప్పుడు కూడా ఇంకా అలా చుట్టూ తిరిగే పెడతారా ఎవరైనా? అవసరం లేదు కదా. ఇది నిరపాయమైనటువంటి సులభంగా తీసుకువెళ్ళేటటువంటిది మంచి విశాలమైనటువంటిది దారి అయినప్పుడు దాన్ని మాని దీంట్లోంచే వెళ్ళడం ఎట్లాగైతే మనం చూస్తున్నామో అట్లాగే కర్మ ఆచరణ ద్వారా జ్ఞానం కలిగి ఆత్మ అక్కర్లేదయ్యా, కర్మయోగమే నేరుగా ఆత్మను సాక్షాత్కరింపచేస్తుంది అని
ఎవడైతే తెలుసుకుంటాడో వాడే తెలివి కలిగిన వాడు. ఏకం సాంఖ్యంచ యోగంచ, కనుక సాంఖ్యము అంటే జ్ఞానయోగము, యోగంచ కర్మాచరణ కూడా ఒకే ఫలాన్నిచ్చేవి అని యః పశ్యతి సపశ్యతి, ఎవడైతే గుర్తిస్తాడో వాడే నిజమైనటువంటి గుర్తింపు కలవాడు, వాడే నిజమైనటువంటి జ్ఞానం కలవాడు తప్ప మరొకడు కానే కాడు అని స్వామి దాన్ని స్పష్టంగా చెప్పాడు. అయితే మరి దీనికి దానికి తేడా ఏమిటి? రెండూ ఆత్మప్రాప్తిని కలిగిస్తాయని నువ్వు స్పష్టంగా చెప్పేస్తున్నావే, మరి ఇందాక నువ్వు చెప్పేటప్పుడు ఆత్మజ్ఞానం కంటే కూడా కర్మాచరణ శ్రేష్టమైనది, విశిష్యతే అని చెప్పావే, మళ్ళీ ఇప్పుడు రెండో ఒక ఫలితాన్ని ఇచ్చేవి కనుక ఇదేది పెద్ద తేడా లేదు అని చెప్పేస్తున్నావు. ఇందాక నువ్వు చెప్పేదానికి మళ్ళీ ఇప్పుడు చెప్పేదానికి పరస్పరం విరుద్ధంగా ఉంది అంటే వైరుధ్యంగా అనిపిస్తోంది అన్నట్టుగా అర్జునుడు మొహం పెట్టి ఉంటాడు. శిష్యుడి యొక్క ముఖం చూస్తే తెలుస్తుంది కదా చెప్పేటటువంటి ఆచార్యుడికి. కనుక అతనికి కలిగినటువంటి ఆ సంశయాన్ని తీర్చాలి అని అనుకుంటూ కర్మయోగాన్ని అవలంబిస్తే ఏర్పడేటువంటి వైలక్షణ్యం అని విశేషము అని తను చెప్పాడే, దాన్ని మళ్ళీ స్పష్టం చేస్తాడు ఆ పైన ఉండేటటువంటి శ్లోకంలో. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో ముని బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో, కర్మల్ని వదిలిపెట్టేసేటటువంటి జ్ఞానాకారంగా జ్ఞాన యోగం ఉన్నదే అది ఆప్తుం అయోగతః దుఃఖం, అది ఆత్మప్రాప్తిని కలిగించడానికి. దుఃఖం అంటే అది మనకి కొంచెం శక్తి కలిగినది కాదు, క్లేశాన్ని కలిగించి. ఎందుకోసం? అయోగతః, దానికి కర్మయోగం యొక్క అపేక్ష ఉంది. అంటే జ్ఞానయోగం నీకు ఆత్మని దర్శింపచేయాలన్నప్పటికీ కూడా దానికి కర్మ అపేక్ష ఉండే తీరాల్సిందే, లేకపోతే అది ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించలేదు అని స్వామి నిర్ణయం చేసేస్తున్నాడు. కొంతమంది మాకు జ్ఞానం ఉంది, మేము కర్మను వదిలిపెట్టేస్తాం, ఆత్మను దర్శిస్తున్నామని అంటూ ఉంటారు. అది సరికాదు అని స్వామి చెప్తున్నాడు అన్నమాట. మరి కర్మయోగికో యోగయుక్త, కర్మాచరణతోటి కూడుకున్నటువంటి వ్యక్తి ఉంటాడే, చేస్తూ ఉంటాడే ముని, వాడెప్పుడు కూడా జ్ఞానం వెనకాతల వాడిని సపోర్ట్ చేస్తోంది కనుక వాడు ఆత్మస్వరూపాన్ని సంతతము మననం చేస్తూనే ఉన్నాడు. ఆత్మ తాను ఇతర ఆత్మలతోటి జ్ఞానాకారంలో ఏకంగా ఉంటాయి, పరమాత్మతోటి ఏకాకారంలో ఉంటాయి కనుక తను చేసే ప్రతిదీ కూడా ఆ భగవంతుడి సేవ అనే భావంతో తను చేస్తున్నాడు కనుక వాడు బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి, బ్రహ్మ ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని నచిరేణ అధిగచ్చతి, ఏం ఆలస్యం లేకుండా సుఖంగా పొంది తీరుతాడు అని స్వామి తీర్మానం చేశాడన్నమాట. తద్వారా కర్మయోగం సుకరంగాను శీఘ్రంగాను కూడా ఫలాన్ని ఇస్తుంది అని, జ్ఞానయోగం ఆలస్యంగాను కొంచెం దుఃఖంతో ఫలితాన్ని ఇస్తుంది అని స్వామి నిర్ణయం చేసి చెప్పినట్టు అయింది 6వ శ్లోకంలో 5వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.